ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. మాఘపురాణం 28వ అధ్యాయం. వీడియోలోకి వెళ్ళే ముందే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మాఘపురాణం 28వ అధ్యాయం. కళింగ కిరాతకుడు క్రూర కథ. మాఘమాసమున నదీ ప్రవాహమున స్నానము చేసి శ్రీహరిని పూజించి మాఘవ్రతమును ఆచరించి వాణ్ణి పుణ్యం భాగ్యము వినుము. అట్టివాడు దివ్య విమానం ఎక్కి పూజుడై తన వంశం వారియు నందను ఉద్ధరించును, పుణ్యలోకమును చేరును. ఈ విషయం తెలుపు ఒక కథ చెప్పెదను విను. పూర్వము ద్వాపర యుగమున విదేహ దేశమున క్రూరయను పేరుగల శూద్ర స్త్రీ ఉండెను. ఆమె యొక్క రైతు భార్య మిక్కిలి కోపము కలది. ఆ దంపతులకు జ్ఞాని అగు పుత్రుడు కలడు. అతడు దయావంతుడు, ధర్మాచరణ ఇష్టిష్టము గలవాడు. వాని భార్య పతిభక్తి కలిగిన ఉత్తమురాలు. ఆమెకు ధర్మకార్యములు చేయుట ఇష్టము. బంధువులను, దీనులకు, అతిథులకు అందరికీ యథాశక్తి సేవ చేయనది. అత్తమామలకు ఎప్పుడునూ సేవ చేయును. క్రూర కోడల్ని ఏ దోషము లేకున్నా నిందించి ఉండేది. అప్పుడప్పుడు ఆమె భర్తయు తలచి అత్తమామలు పెట్టిన హింసలను భరించుచు నోర్పుతో వినయ విధేయతలతో వారికి యథాశక్తి సేవలు చేయుచుండేది. ఒకనాడు ఇట్టి హింసను పొందు దుఃఖించుచున్న భార్యను చూచి క్రూర పుత్రుడు తన తల్లిదండ్రులతో, నిన్నెట్లా నాయనా, అమ్మ నా మాట వినుడు. నా మాట కీర్తిని కలిగించినది, ధర్మము సాధించున్నది. మీకు కోడలిపై కోపం ఎందులకు, కలహం ఎందులకు? కారణం ఏమిటి? మీ శరీరమునకు బాధను కలిగించు ఈ కోపంతో మీకేమి ప్రయోజనము? సర్వసంపదలను నశింపజేయు కలద మోహము, కోపము. నేను గాని నా భార్య గాని మీకేమైనా ఉపకారము చేసితిమి? మీ కోపం నాకు కారణం ఏమి? నాకు కనిపించటం లేదు. పెరిగిన కోపము చే ఆయుధాయము, ధనము, కీర్తి, సుఖము, గౌరవము, జ్ఞానము మునుగునవి నశించు కదా. సర్వజ్ఞులైన పెద్దలైన మీరు కోపము మాని మా యందు దయ చూపి సర్వజ్ఞ సమ్మతమై ఓర్పుతో వహించుడు అని పలికెను. పుత్రుని మాటలు విని క్రూర భర్తతో మిక్కిలి కోపంతో ఇట్లనెను, మూర్ఖుడా, పొమ్ము, నీవెంత, నీ భార్య ఎంత? తల్లిదండ్రులకు ఇట్టు నీతి బోధలు చేయు నిన్ను నీ భార్య మేము చేసిన తప్పు లేదు అని పలికి కొడుకు కోడల్ని మరలా మాటిమాటికి పలుమార్లు నిష్కారముగా కొట్టెను. ఇట్లు దెబ్బలు తినుచు పుత్రుడు రోషము చెందెను, కానీ సహజమైన శాంతము పొందెను. అయ్యో, తల్లిదండ్రులను ద్వేషించుట ఎంతటి తప్పు! అట్టి వారు శాశ్వతంగా నరకము పొందుదురు కదా. తల్లిదండ్రులు సమానమైన దైవం మరొకటి లేదు. స్త్రీకి భర్తని మించి దైవము లేదు కదా. విష్ణువుతో సమానమైన దైవము, గంగతో సమానమైన తీర్థము లేదు కదా అని తలచెను. భార్యతో తగు మాటలతో నూరుచుండెను. ఓర్పుగా నుండమని సమాధానం పరిచెను. కోపిష్టి అగు క్రూర కోడల్ని కొట్టి ఒక గదిలో నుంచి తలుపు మూసి వెళ్ళిపోయారు. ఆమె కుమారుడి అకృత్యమును చూచి తల్లినేమి అనలేక, పితృభక్తి వలన నేమి చేయలేక మౌనముగా బాధపడుచు పూర్వం వలనే తల్లిదండ్రులు సేవ చేయుచుండెను. కోడలు ఆ గదిలో 7 రోజులు అన్నము నీరు లేక ఆ విధంగా నిర్బంధములో నుండెను. ఇరుగు పొరుగు వారు, బంధువులు, మిత్రులు ఈ పని కూడదని చెప్పినా క్రూర వారి మాటలను వినిపించుకోలేదు. కోడలి అట్లే నిర్బంధించి పీడించెను. 7వ దినము కోడలి అన్నము నీరు లేకుండాచే దుఃఖించి కృషించి మరణించెను. 12వ దినమునకు క్రూర కుమారుడు భార్యను చూడవలనని తల్లికి తెలియకుండా తలుపు తెరిచి చూచెను. మరణించిన భార్యను చూచి సంతాపపడుచుండే నిష్ఠుడై ఉండెను. కొంతకాలం నాకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను. గాలికి పడిన చెట్టు వలె దుఃఖభారముచే నేలను పడెను. క్రూర తలుపులు తెరిచి ఉండుట గమనించి కోపించెను. మరణించిన కోడల్ని దుఃఖ విసుడైన పుత్రుని చూచెను. ఆశ్చర్యము, ఆమెకు దుఃఖము ఎక్కువగా వచ్చెను. ఆమె చేతులతో కొట్టుకునుచు చిరాకలము సోకించుచు ఆమె ఎప్పుడు విని అందరూ ఏమి అంచుండురో అని వచ్చెను. విషయము తెలుసుకుని క్రూర బహువిధములుగా నిందించిరి. కొందరు బంధువులు కోడలు శవము గొనిపోయి దహనము చేసి క్రూర కుమారుడు దుఃఖమును భరించలేక అచ్చట నుండలేక గంగా తీరముకు చేరెను.
కొంతకాలమునకు శోకభారమున మరణించెను. క్రూర పశ్చాత్తాపము నుండి పుత్రుని శోకం భరింపలేక చిరకాలము దుఃఖించెను. ఆమె భర్తయు శోకించెను. వారట్లా అధికముగా శోకించు చూచి జనులందరూ విచారించిరి. కానీ ఈ సమయమున విచారించి లాభమేమిటి? పుత్రశోకం భరింపలేక నిద్రాహారాలు మాని వారు కొంతకాలమునకు మరణించిరి. యమలోకముకు చేరిరి. వారు ఆశ్రిత వర్తము నరకములోను చిరకాలము అనుభవించిరి. తరువాత చంపాతీరమున సరస్సులై జన్మించిరి. అవి రావి చెట్టు త్వరలో నివసించుచుండిరి. కొంతకాలమునకు ధీరుడు ధీరుడు అను ఇద్దరు సజ్జనులు అచటకు వచ్చిరి. చంపానదిలో మాఘస్నానం ఆచరించి సర్పదంపతులున్న చెట్టు కింద శ్రీహరి అర్చించిరి. మాఘమాస మహిమ పురాణము చెప్పుకునిరి. సర్పదంపతులు శ్రీహరి పూజను చూచుట వలన శ్రీహరి మహిమ వలన వారి పాముల రూపము పోయి పుణ్యము కలిగెను. వారు వెంటనే సర్పదేహాలను విడిచి దివ్య దేహమును ధరించిరి. వారికి దివ్య విమానం వచ్చింది. శ్రీహరి సాన్నిధ్యానికి చేరిరి. జూహు మునివర్య, మాఘమాస వ్రతము మిట్టిది ఎంతకాలము చెప్పినా పూర్తి కాదు. ఇది ఎంతమంది అయినా మాఘమాస వ్రతం మహిమ వల్ల తలచిరి చెప్పుకున్నటకు వీలు లేదు. ఎన్నో యుగాల నుండి ఎంతోమంది ఉత్తములు, సజ్జనులు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, స్త్రీలు, పురుషులు, పశుపశ్చాదులు, వీరునేమి సర్వ ప్రాణులు మాఘమాస వ్రతం ఆచరించుట వలన, చూచుట వలన, వినుట వలన తరించిరి. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతమును ఆచరించిన చేసిన పాపాలు పోయి పుణ్యలోకములు కలుగుటయే ఇందుకు ఉదాహరణ. ఎన్ని ఉదాహరణలు ఉన్నవి సుమా అని చెప్పాడు. మాఘమాస వ్రతం మహిమ వివరించను. ఇట్లు మాఘపురాణం 28వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై సలహాలు, సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటే దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వేజన సుఖినో భవంతు.